ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శుక్రుడు ఎటువంటి భోగ విలాసాలు ఇస్తాడు, అలాగే రాహు ఎటువంటి పేరు ప్రఖ్యాతులు, సెలబ్రిటీ స్టేటస్ ఇస్తాడు. వీరిద్దరూ కూడా ఒక వ్యక్తికి సుఖభోగాలు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు, ధనయోగాలు ఇవ్వడంలో ఎలా సహాయపడతారు. అదేవిధంగా రాహు తన మహాదశలో కనుక మంచి యోగాన్ని ఇచ్చినట్టయితే, రాహు దశలో ఒక పదవి ప్రాప్తి కావచ్చు, ధనయోగం కానీ ఇచ్చినట్టయితే, గురు మహాదశ వచ్చినప్పుడు, అంటే రాహు మహాదశ తర్వాత గురు మహాదశ వస్తుంది కాబట్టి ఆ ఇచ్చినటువంటి యోగాలన్నీ తీసుకువెళ్ళిపోతాడు గురువు. ఇలాంటి విషయాల్ని తెలియజేస్తాను. ప్రతి వ్యక్తి కోరుకునేటువంటి కంఫర్టబుల్ లైఫ్, లగ్జూరియస్ లైఫ్, అంటే విలాసవంతమైనటువంటి జీవితం, ప్రతి వ్యక్తి కాకపోయినా చాలామంది కోరుకునేటువంటి ఈ విలాసవంతమైనటువంటి జీవితం కావచ్చు, ధనయోగాలు, అలాగే తన గురించి అందరూ బాగా మాట్లాడుకోవాలి, తనను గుర్తించాలి అనేటువంటి ఒక తపన, పేరు ప్రఖ్యాతులు కావాలి అనేటువంటి తపన, వీటిని అన్నిటిని ఇవ్వడానికి శుక్రరాహువుల యొక్క పాత్ర ఏమిటి, ఎటువంటి స్వభావం ఉంటుంది శుక్రుడికి, అలాగే రాహుకి ఎప్పుడు ఇటువంటి యోగాలను ఇస్తారు. అలాగే ఇంకొక అనుమానం కూడా చాలా మంది వ్యక్తం చేస్తూ ఉంటారు, రాహు ఇచ్చినటువంటి యోగాల్ని గురువు తన మహాదశలో తీసుకెళ్ళిపోతాడా. ఇలాంటి విషయాల గురించి కొంత క్లారిటీ అనేది తెచ్చుకుందాము. శుక్రుడు విలాసాలకి, భోగాలకి ప్రతీక అయినటువంటి గ్రహము. ఒక వ్యక్తి శుక్ర మహాదశలో శుక్రుడు యోగించినప్పుడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. తన పరిధిలో, తనకి ఎంత పరిధి ఉందో అందులో మ్యాక్సిమం 100% భోగాల్ని అనుభవిస్తారు. అదేవిధంగా అటువంటి సమయంలో ఎక్కువగా శారీరక కష్టం లేకుండా లగ్జూరియస్ లైఫ్, లగ్జూరియస్ కార్స్, విలాసవంతమైనటువంటి బంగ్లాల్లో ఉండడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు శుక్రుడు కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100% యోగంలో ఉంటే. అయితే శుక్రుడు యొక్క నేచర్ కనుక చూసినట్టయితే, శుక్రుడు వృషభానికి, తులకి ఆధిపత్యం వహిస్తాడు. వృషభము కాలపురుష చక్రంలో 2వ స్థానము, తుల 7వ స్థానము. ఈ 2 స్థానాన్ని చూసినట్టయితే, వృషభం అనేది ఎప్పుడైతే సెకండ్ హౌస్ అయిందో కాలపురుష చక్రంలో, ఫ్యామిలీ హ్యాపీనెస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫినాన్షియల్ స్టేటస్, అర్నింగ్స్, సేవింగ్స్ ఇవన్నీ సూచిస్తుంది సెకండ్ హౌస్. వీటిని రూల్ చేస్తారు శుక్రుడు. అదేవిధంగా ధర్మబద్ధమైనటువంటి సంపాదన, ధార్మిక జీవనంతో సంపాదించడము, సరైన మార్గంలో వెళ్ళి సంపాదించడం, ఇవన్నీ కూడా ఇస్తాడు శుక్రుడు వృషభంలో కనుక ఉన్నట్టయితే. ఎందుకంటే వృషభం అనేది 2వ స్థానం ఎప్పుడైతే అయిందో, వృషభ అనే శబ్దానికి అర్థము, వృష శబ్దానికి అర్థము ధర్మము అని కూడా ఒక అర్థం ఉంది. శివుడు వృషభ వాహనుడు, అంటే ధర్మాన్ని అధిరోహించేటువంటి దైవము, అంటే ధర్మాన్ని కంట్రోల్ చేసేటువంటి దైవము. కాబట్టి వృష శబ్దానికి ధర్మం అనే అర్థం తీసుకున్నట్టయితే, ధార్మిక జీవనము, ధార్మిక మార్గంలో సంపాదించడము, ఇవన్నీ కూడా సూచిస్తాడు శుక్రుడు. అలాగే తుల కూడా శుక్రుడు వెళ్ళి, తుల అంటేనే బ్యాలెన్స్, అంటే తనకు వచ్చిన సంపదతో చెడు మార్గంలోకి వెళ్లకుండా తన యొక్క లైఫ్ స్టైల్ని, లగ్జరీస్ని బ్యాలెన్స్ చేస్తూ నైతికమైన జీవితంలో వెళ్ళడాన్ని సూచిస్తుంది తుల. ఇక రాహు విషయానికి వచ్చినట్టయితే, రాహువు శుక్రుడు వెళ్ళైనటువంటి వృషభంలో ఉచ్చ చెందుతాడు. ఎందుకంటే రాహు కావలసింది కూడా ధన సంపాదన. రాహు ఎప్పుడూ కూడా చాలా ధనవంతుడుగా ఉండాలి, మెయిన్ సెలబ్రిటీగా ఉండాలి, తనందరూ గుర్తించాలి, ఇటువంటి ఒక దృష్టికోణము, అభిలాష ఎక్కువగా ఉన్నటువంటి గ్రహము. ఇటువంటి రాహువు వృషభంలో ఉచ్చ చెంది ఉంటాడు. ఈ ఇద్దరూ కనుక ఫేవరబుల్గా ఉన్నట్టయితే తప్పకుండా వారికి చాలా మంచి ధనయోగాలు అనేవి ఏర్పడతాయి వాటి మహాదశలలో. ఎందుకంటే రాహువు ఎప్పుడైతే వృషభంలో ఉచ్చలో ఉండి ధనయోగంలో ఉంటాడో, రాహు మహాదశ రాగానే అంతవరకు నార్మల్గా వెళ్తున్న లైఫ్లో చాలా మంచి చేంజెస్ వచ్చి ఒక్కసారిగా సెలబ్రిటీగా అవ్వడం కావచ్చు, అద్భుతమైనటువంటి ధనయోగాన్ని పొందడం కావచ్చు, తను చేస్తున్న వ్యాపారంలో చాలా ఉన్నతిని సాధించడము, ఇలాంటి చాలా మంచి విషయాల్ని జాతకుడు అనుభవిస్తాడు. అలాగే తులలో కూడా రాహు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు, శుక్రుడితో ముఖ్యంగా కలిసి ఉన్నట్టయితే, పాజిటివ్గా ఉంటే. ఇక
రాహువు ఎప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు, ఎప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అని చూసినట్టయితే ఉచ్చలో ఉన్న రాహువు సాధారణంగా చాలా బలంగా ఉంటాడు. వృషభం కాకుండా మిథునం కూడా రాహుకి ఉచ్చస్థానమే. ఎందుకంటే మిథునము అనేది బుధుడికి స్వక్షేత్రము, అంటే బుధుడి ఇల్లది. మనీ మేకింగ్, బిజినెస్ మైండ్, వీటిని సూచించే బుధుడి ఇంట్లో కూడా రాహు చాలా కంఫర్టబుల్గా ఉంటాడు. కన్య కూడా బుధుడి ఇల్లు అయినప్పటికీ కూడా మిథునంలో రాహు ఎక్కువగా ఉచ్చలో ఉంటాడు. కన్యలో కూడా చాలా పాజిటివ్గా ఉంటాడు రాహు. మిథునము కన్య రెండు కూడా రాహుకి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి స్థానాలే. అయితే ఈ మిథునము కన్య కనుక దుస్థానాలే రాహు ఉంటే సంపాదించినటువంటి ఈ ధనము కొన్ని సందర్భాల్లో అనైతికమైన మార్గంలో సంపాదించడము, ఇటువంటి వాటి ద్వారా సంపాదించే అవకాశం ఉంటుంది. అది కూడా బుధుడు పాడైతే. ఉదాహరణకి మిథునంలో రాహు ఉన్నాడు లేదా కన్యలో రాహు ఉన్నాడు, అది దుస్థానమైంది. కానీ ఆ రాశ్యాధిపతి అయిన బుధుడు కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే రాహువు సడన్గా ధనయోగాన్ని ఇస్తాడు, అది కూడా ధార్మికమైనటువంటి మార్గంలో. ఇలా ఉంటుంది రాహు యొక్క ప్రవర్తన. ఇక రాహు నీచపంచ స్థానం చూసినట్టయితే ఒకటి వృశ్చికము, ఇంకొకటి ధనస్సు. వృశ్చికము అనేది కాలపురుష చక్రంలో 8వ స్థానం. అది ఆకల్ట్కి సంబంధించిన హౌస్, అలాగే ఆధ్యాత్మిక చింతన, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి స్థానం, అది రాశి. అది అందుకనే ఆ రాశిలో రాహువు ఎక్కువగా హ్యాపీగా ఉండడు, నీచ అన్నారు. ధనస్సు చూసుకున్నట్టయితే ధనస్సు గురువుకి మూల త్రికోణము. గురువు యొక్క క్వాలిటీస్, రాహు యొక్క క్వాలిటీస్ చాలా భిన్నంగా ఉంటాయి. గురువు ఎప్పుడు కూడా జ్ఞానాన్ని బోధించడము, జ్ఞాన మార్గంలో వెళ్ళడము, ధర్మ మార్గంలో వెళ్ళడము, ఇటువంటి వాటిని సూచించే గ్రహము. రాహువు తను అనుకున్న దానికి ఎలాంటి మార్గంలో అయినా సరే వెళ్ళొచ్చు, వెళ్ళి తను అనుకున్న సాధించాలి అనేటువంటి గ్రహం రాహు. అందుకే రాహు ధనస్సులో నీచలో ఉంటాడు. ఇక ఇలా రాహువు బుధుడింట్లో ఉండడం, శుక్రుడింట్లో ఉండడం, ఎప్పుడూ కూడా రాహువు మంచి యోగాలను ఇచ్చేటువంటి స్థానాలుగా మనం గుర్తించవచ్చు. ఇక అటువంటి స్థానాల్లో ఉంటూ శుక్రుడితో కలిసి ఉన్నట్లయితే రాహు సాధారణంగా మంచి ఫలితాలని ఇస్తాడు. అలాగే రాహు శుక్రుడి యొక్క నక్షత్రంలో ఉన్న, శుక్రుడు రాహు నక్షత్రంలో ఉన్న ఇద్దరు కూడా ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి శుక్రరాహులు ఇద్దరూ కూడా బలంగా ఉన్నట్టయితే చార్ట్లో శుక్ర మహాదశ వచ్చినప్పుడు కావచ్చు, రాహు మహాదశ వచ్చినప్పుడు చాలా మంచి యోగాల్ని అనుభవిస్తాడు జాతకుడు ఆ మహాదశలలో. ఇక ఇద్దరు కలిసి ఉన్నట్టయితే చాలా మంచి యోగాలు ఇస్తుంది, ఇద్దరు పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే. ఉదాహరణకి శుక్రరాహులు ఇద్దరూ కలిసి వృషభంలో ఉండడం, శుక్రరాహులు ఇద్దరూ కలిసి తులలో ఉండడం, ఇది చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి కాంబినేషన్ ఇది ఆ రాసుల్లో కనుక ఉన్నట్టయితే. ఇక ఆ రాసులు అంటే వృషభం కానీ తుల కానీ శుక్రరాహులు ఇద్దరు ఉన్నప్పుడు కేంద్ర కోణాలు అయితే చాలా మంచి ఫలితాలని ఇస్తుంది ఈ కలయిక. అందులోనూ కోణస్థానం అయితే మరింతగా మేలు కలిగిస్తుంది జాతకుడికి. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు శుక్ర మహాదశ, రాహు మహాదశ చాలా మంచి ఫలితాలని ఇస్తాయి జాతకుడికి. ఇక ఇందాక చెప్పుకున్నట్టుగా రాహు వృషభంలో ఉన్నప్పుడు, వృషభం కాలపురుష చక్రంలో 2nd హౌస్ కాబట్టి మంచి వాక్చాతుర్యము, తన మాటలతో ఎదుటి వారిని ఆకర్షించడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి మార్కెటింగ్ స్కిల్స్కి, మీడియా పర్సన్స్కి చాలా మంచి ప్లేస్మెంట్ రాహుకి. అలాగే మిథునం కూడా కాలపురుష చక్రంలో 3rd హౌస్. 3rd హౌస్ అంటేనే ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్, అంటే వ్యాపారవేత్తగా మంచి నైపుణ్యం ఉండడము, ఇటువంటి వాటిని సూచిస్తుంది మిథునం. కాబట్టి అందులో రాహు ఉండి స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే మీడియాలో రాణించడానికి, అంటే మీడియా రంగంలో రాణించడానికి మీడియా పర్సన్స్కి, బిజినెస్ పర్సన్స్కి చాలా బాగా సహాయపడుతుంది ఈ ప్లేస్మెంట్. ఇక శుక్రరాహులు ఇద్దరూ కలిసి ఉంటే ఎలా ఉంటుంది? శుక్రరాహులు ఇద్దరూ తులలో ఉండి పాజిటివ్గా కనుక్కున్నట్టయితే సాధారణంగా వారికి మ్యారిటల్ హ్యాపీనెస్ ఉంటుంది, ఇద్దరి మధ్య బాండింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇదే నెగిటివ్గా కనుక్కున్నట్టయితే మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక
రాహు ఎప్పుడూ కూడా చాలా షార్ట్కట్లో ధనవంతుడు అవ్వాలి అని చూసేటువంటి ప్లానెట్. అందుకే రాహువు గురువు ఇంట్లో ఎక్కువగా అటువంటి యోగాల్ని ఇవ్వలేడు. గురువు ఎప్పుడూ కూడా నైతికమైన మార్గంలోనే ప్రయాణం చేయడాన్ని సూచిస్తాడు. కాబట్టి గురువు ఇంట్లో ఉన్నటువంటి రాహు స్ట్రాంగ్గా ధనయోగాల్ని రాజయోగాల్ని ఇవ్వలేడు. శుక్రుడి ఇంట్లో ఉన్నటువంటి రాహు చాలా బాగా ఇస్తాడు. అందులోనూ వృషభంలో కనుకున్నట్టయితే, వృషభంలో ఉన్న రాహు ధనయోగంలో ఉంటే చాలా అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తాడు. కుబేరుడు అంతటి ధనవంతుడు అవుతాడు అని చెప్పారు. ఇక రాహు మహాదశలో కనుక ఒక జాతకుడు ధనయోగాన్ని రాజయోగాన్ని పదవిని కనుక పొందినట్టయితే గురు మహాదశలో వాటిని కోల్పోతాడా? ఇదొక ప్రశ్న. ఎందుకంటే రాహు మహాదశ తర్వాత వచ్చేది గురు మహాదశ. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, రాహువు తన మహాదశలో యోగాల్ని ఇచ్చినప్పుడు ఆ యోగాల్ని పొందినటువంటి జాతకుడు ఏ మార్గంలో ఆ యోగాల్ని పొందాడు. ఉదాహరణకి చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు అంటే అయ్యే క్రమంలో అనైతికమైనటువంటి పనులు చేసి బిజినెస్ మ్యాన్ అయ్యాడా, అనైతికమైనటువంటి వ్యాపారాలతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడా అనే దాని మీద ఉంటుంది రాహు ఇచ్చేటువంటి రిజల్ట్స్ యొక్క లాంగివిటీ. ఎన్నాళ్ళ రిజల్ట్స్ ఉంటాయి, ఆ యోగాలు ఉంటాయి జాతకుడి జీవితంలో అని. నైతిక మార్గంలో ప్రయాణం చేస్తూ కనుక రాహు మహాదశలో సంపాదించినట్టయితే గురువు దాన్ని కంటిన్యూ చేస్తాడు. అలా కాకుండా అనైతికమైనటువంటి పనులు చేస్తూ కనుక ధనాన్ని సంపాదించినట్టయితే రాహు మహాదశలో గురు మహాదశ వచ్చిన తర్వాత ఆ ధనం కోల్పోవడము, అవమానాలు జరగడము, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ జాతకుడు తనని తాను సమీక్షించుకునేటువంటి పరిస్థితిలోకి వస్తాడు. ఇది గురు మహాదశ ఇచ్చేటువంటి ఫలితం రాహు మహాదశ తరువాత. ఇక రాహువు శుక్రుడు ఇద్దరూ కలిసి ఏ స్థానాల్లో ఉంటే సాధారణంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి అని కనుక చూసినట్టయితే, ఎందుకంటే ఇద్దరు కూడా ధనాన్ని పాపులారిటీని ఇవ్వడానికి సహాయపడే ప్లానెట్స్ కాబట్టి ఇద్దరు ఏ రాశిలో ఉన్నారో చూసుకోవడం చాలా చాలా ముఖ్యము. ఇద్దరు కనుక థర్డ్ హౌస్లో ఉన్నారనుకుంటే ఇది వ్యాపార వృద్ధికి, బిజినెస్ సక్సెస్కి చాలా మంచిది. అలా కాకుండా ఇద్దరు ఫిఫ్త్ హౌస్లో కనుక ఉండి పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే మంత్ర సాధన, మంత్ర జపం, వీటి ద్వారా మంచి అనుభూతులు, డివైన్ ఎక్స్పీరియన్సెస్ అంటాం కదా, అవన్నీ కూడా ఉంటాయి జాతకుడికి. ఇదే నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే లవ్ ఫెయిల్యూర్స్, లవ్ అఫైర్స్ వల్ల చాలా సమస్యలు, మానసికంగా ఎంతో బాధపడుతూ ఉండడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సెవెంత్ హౌస్లో కనుక ఉన్నట్టయితే శుక్ర రాహువులు పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే, ఉదాహరణకి మేషలగ్నమై 7th తొలలో శుక్ర రాహువులు ఉంటే మ్యారిటల్ హ్యాపీనెస్ ఉంటుంది. ఇద్దరి మధ్య కూడా బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇద్దరి మధ్య ఒక అట్రాక్షన్, బాండింగ్ అనేది ఉంటుంది. ఇదే నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే శుక్ర రాహువులు వృషభ లగ్నానికి 7th హౌస్ అనేటువంటి వృశ్చికంలో శుక్ర రాహువులు ఉంటాయి. ఎప్పుడు మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. వివాహంలో ఆ జాతకుడు తాను మోసపోయాను అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చేటువంటి పరిస్థితులు అనేది ఎదుర్కొంటాడు. ఈ విధంగా నెగిటివ్గా ఈ కాంబినేషన్ ఉన్నట్టయితే 7th హౌస్లో కొంతవరకు ఇబ్బందిని కలుగజేస్తుంది వైవాహిక పరమైనటువంటి సౌఖ్యం విషయంలో. ఇక ఇద్దరూ కలిసి 9th హౌస్లో కనుక్కున్నట్టయితే ఇది విదేశాల్లో స్థిరపడడానికి, విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేయడానికి చాలా మంచి కాంబినేషన్ ప్లేస్మెంట్. అయితే ఇది పితృదోషాన్ని కూడా సూచిస్తుంది కాబట్టి కొంతవరకు వివాహమైన తర్వాత తన భార్య లేదా భర్త ద్వారా కొంతవరకు దుఃఖాన్ని కలిగించేటువంటి సంఘటన జరగడము, మోసపోయాను అనేటువంటి ఫీలింగ్ కలగడము, ఇలాంటివి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే భాగ్యస్థానంలో కలత్రకారకుడైనటువంటి శుక్రుడితో కలిసి రాహు ఉండి నెగిటివ్గా కనుక్కున్నట్టయితే వివాహం తర్వాత చాలా మనసుకి కష్టం కలిగించేటువంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 8th హౌస్లో శుక్ర రాహులు ఉన్నట్టయితే 8th హౌస్ అనేది ఆకల్ట్కి సంబంధించినటువంటి హౌస్. అంటే ఆధ్యాత్మిక చింతన కావచ్చు, మంత్ర సాధన, ఇలాంటి వాటికి సంబంధించిన హౌస్ అయిన 8th హౌస్లో కనుక శుక్ర రాహులు ఉన్నట్టయితే ఆధ్యాత్మిక సాధనకి, మంత్ర సాధనకి చాలా మంచిది. అయితే మెటీరియలిస్టిక్గా చూసినట్టయితే ధన నష్టము, సడన్గా యాక్సిడెంట్స్, ఆస్తి తగాదాల్లో ఆస్తి కోల్పోవడము, భార్య ద్వారా నష్టము, ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇద్దరు అంటే శుక్రరాహువులు ఇద్దరూ కూడా ఎప్పుడైతే ధనాన్ని, వైభోగాన్ని
పెంచడానికి సహాయపడేటువంటి ప్లానెట్స్ అవుతారో, ఇద్దరి కలయిక కనుక జరిగినట్టయితే ఏ స్థానంలో జరిగింది, ఏ రాశిలో జరిగింది అనేది చాలా చాలా ముఖ్యము. దాన్ని బట్టే మనకి ఆ మహాదశలు నడిచేటప్పుడు ఆనందకరమైనటువంటి ఫలితాలు ఉంటాయా, లేదా జీవితంలో చాలా చేదు అనుభవాలు మిగిల్చేటువంటి సంఘటనలు జరుగుతాయా అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా శుక్రుడు కనుక వక్రించి రాహుతో ఉన్నట్టయితే పాస్ట్ లైఫ్ కర్మల వలన, పూర్వజన్మ కర్మల వలన ఆ మహాదశలో తీవ్రమైనటువంటి కష్టాలను అనుభవిస్తున్నాడు అని అర్థము. అది వివాహపరంగా కావచ్చు, లేదా అడిక్షన్స్ వలన కావచ్చు, జీవితంలో ఒక గోల్ లేకుండా అలా కాలక్షేపం చేస్తూ ఉండడము, ఇటువంటి ఒక యాటిట్యూడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది శుక్రుడు కనుక వక్రించి రాహుతో ఉండి పాడైనట్టయితే, ముఖ్యంగా శుక్ర మహాదశ నడుస్తూ ఉన్నప్పుడు. ఈ విధంగా శుక్ర రాహులు కలిసి ముఖ్యంగా రాహు మహాదశ నడుస్తుంది అంటే, ఇద్దరు కలిసినప్పుడు శుక్రుడు రాహువు, రాహు మహాదశలో జాతకుడు ఎప్పుడూ కూడా అనైతికమైనటువంటి పనులకు దూరంగా ఉండాలి, వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఇలా ఉండి నైతికపరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నట్టయితే రాహు మహాదశ వల్ల ప్రమాదాలు ఉండవు. ఆ తర్వాత వచ్చేటువంటి గురు మహాదశ రాహు ఇచ్చినటువంటి యోగాల్ని కాపాడుతూ జాతకుడిని ముందుకు తీసుకెళ్ళడానికి సహాయపడుతుంది. కాబట్టి శుక్రుడు రాహువు ఇద్దరు కూడా చాలా మేజర్ పోర్ట్ఫోలియోస్, అంటే చాలా ప్రధానమైనటువంటి కారకత్వాలు నిర్దేశిస్తూ ఉంటారు. కాబట్టి వ్యక్తి జీవితంలో ఇద్దరూ కలిసి ఉన్న, ఒకరితో ఒకరు రిలేషన్ కలిగి ఉన్న, ఉదాహరణ శుక్రుడు రాహు నక్షత్రంలో, రాహు శుక్రుడు నక్షత్రం ఉండడం, ఇటువంటి రిలేషన్ కలిగి ఉన్నప్పుడు ఆ మహాదశలు వచ్చినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జీవితంలో నైతిక విలువలకి ప్రాధాన్యత ఇవ్వాలి. అలా ఇస్తూ కనుక వెళ్ళినట్టయితే ఈ గ్రహాలు జాతకుడిని ఎక్కువగా ఇబ్బంది పెట్టవు. ఎందుకంటే రాహు అంటేనే కట్టుబాట్లు, కట్టడి, ఇలాంటి వాటిని వ్యతిరేకించేటువంటి గ్రహము. తను అనుకున్నది సాధించడానికి ఏ మార్గంలో వెళ్ళినా పర్వాలేదు, నేను అనుకున్న లక్ష్యం చేరాలి అనేటువంటి ఒక ధోరణి రాహుది. శుక్రుడు నాకు అన్నిటికంటే ముఖ్యము పేరు ప్రఖ్యాతులు, వైభోగము, విలాసవంతమైన జీవితము, శారీరక సుఖము, ఇవే నాకు ప్రాధాన్యం అనేటువంటి గ్రహం. కాబట్టి ఈ గ్రహాలు కనుక పాడైన, నెగిటివ్గా ఉన్న జాతకుడు వాటి కారకత్వాల విషయంలో కొంత సెల్ఫ్ డిసిప్లిన్ అనేది పాటించాలి. ముఖ్యంగా ఆ గ్రహాల దశలు కనుక వస్తున్నట్టయితే, శుక్ర మహాదశ కానీ రాహు మహాదశ కానీ వస్తున్నట్టయితే, ముఖ్యంగా వాళ్ళిద్దరూ రిలేట్ అయి ఉన్నప్పుడు మరింతగా దీనికి ప్రాధాన్యత అనేది పెరుగుతుంది. ఎందుకంటే శుక్రుడు అప్పు చేసైనా సరే సుఖపడాలి అనేటువంటి గ్రహము. చిన్నప్పుడే శుక్ర మహాదశ వచ్చినట్టయితే చదువుకున్న టైంలో వాళ్ళు చదువు మీద శ్రద్ధ పెట్టకుండా స్నేహితులతో కాలక్షేపం చేయడము, ఇలా టైం అంతా కూడా వేస్ట్ చేసేటువంటి సందర్భాలు ఎన్నో చూడొచ్చు. తెలివైన వారు అయినప్పటికీ, సమర్థులైనప్పటికీ కూడా చదువుకుందాము లేదా ఒక కెరియర్లోకి వెళ్దాము అనేటువంటి ధ్యాస అనేది ఉండకుండా ఉంటుంది శుక్రుడు పాడైనట్టయితే. దానికి తోడు రాహువు కూడా రిలేట్ అయ్యి ఉన్నట్టయితే తప్పకుండా, ముఖ్యంగా చిన్నతనంలో వస్తే చాలా ముఖ్యమైనటువంటి ఆ కాలాన్ని వృధా చేసుకునేటువంటి సందర్భాలు ఎక్కువ ఉంటాయి. ఇలాంటి వారు ఎప్పుడూ కూడా ఆ కాలాన్నంతా కూడా శుక్ర మహాదశ వచ్చినప్పుడు, రాహు మహాదశ వచ్చినప్పుడు జీవితంలో ఒక లక్ష్యం లేకుండా ముందుకెళ్ళిపోతూ చాలా సులువుగా జీవితం గడిచిపోవాలి అనేటువంటి యాటిట్యూడ్తో ఉండేటువంటి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు రాహువు ఎప్పుడు కూడా రిలేట్ అయి ఉంటే ఈ అంశాన్ని పరిశీలించాలి. నక్షత్ర సంబంధం కావచ్చు, లేదా ఇద్దరు కలిసి ఉండడం కావచ్చు, ఇలా ఎలా ఉన్నా కానీ కొంతవరకు ఇలాంటి కాస్త నెగిటివ్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జాతకాన్ని పరిశీలన చేసేటప్పుడు ఇటువంటి రిలేషన్ ఉన్నట్టయితే కొంత నైతిక పరంగా బలంగా ఉండడము, నైతిక విలువలను పాటిస్తూ ఉండడము, జీవితంలో సీరియస్గా ఉండడము, ఇవన్నీ కూడా చాలా మటుకు రెమెడీస్గా పనిచేస్తాయి. జపాలు, పూజలు కంటే కూడా ఈ సెల్ఫ్ డిసిప్లిన్, మారల్ డిసిప్లిన్ ఇవి పాటించినట్టయితే ఈ రెండూ కూడా శుక్రుడికి రాహుకి రెమెడీస్గా పనిచేస్తాయి. కాబట్టి ఎవరికెవరు వాళ్ళ జాతకాన్ని చెక్ చేసుకుని ఇలా సంబంధం ఉండి ఆ దశలు నడుస్తున్నాయంటే కొంత జాగ్రత్త వహించడం అనేది ఎంతైనా మంచిది.
ఇలాంటి కలయికకి ఈ లక్షణం ఉంది కాబట్టి ఆ కాంబినేషన్ని, ఆ 2 గ్రహాల యొక్క లక్షణాలని ఆధారం చేసుకుని కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దామని వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.